మన రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు మరి వారి యొక్క ఓటును స్వేచ్ఛగా ఇష్టమైనటువంటి వారికి మరి వినియోగించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారి స్వేచ్ఛమైనటువంటి వీరికి హామీ కల్పించాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దళిత గిరిజనులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాల వారు మరి వీరిని ఓట్ల సమయంలో ఏదో ఒక విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బుకు మద్యానికి ఆ తర్వాత ఏదో ఒక విధంగా మరి ఓటు వేయకుండా ఆపటము మరి ఇన్ని ఏదో ఒక విధంగా వీరికి ప్రలోభాలకు గురి చేసినట్లయితే దీనికి కథ కర్మ క్రియ అంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఇఓ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా దళిత గిరిజనుల గురించి ఈయన మాట్లాడలేదు. ఈ దళిత గిరిజనుల గురించి ఎందుకు ఈయన ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారో, ఎందుకు చులకన భావనగా ఉంటున్నారో మరి దీని మీదట తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారి మీద ఉందని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. రేపు మరి ఓట్ల సమయంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే దళిత గిరిజనుల మీద దాడులు జరిగినా వారిని ఓట్లేయకుండా ఆపాలనే ప్రయత్నాలు చేసినా దీనికి పూర్తి బాధ్యత సిఇఓ గారు వహించాల్సి వస్తుంది.